హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 25,000 నెలకి శాలరీ వచ్చేవాళ్ళు ఏ విధంగా బడ్జెట్ చేసుకుంటే మనము ఎక్కడెక్కడ ఏ విధంగా పొదుపు చేయొచ్చు అనేది మీ అందరికీ చూపిస్తాను. బడ్జెట్ ఏ విధంగా వేసుకోవాలనేది ఇప్పుడైతే చూసేద్దామండి. 25,000 చిన్న అమౌంటే అండి మన మధ్యతరగతి వాళ్ళకి. ఇది ఏ విధంగా బడ్జెట్ వేసుకుంటే మనం కొంచెం పొదుపు చేసుకోగలం అనేది ఇప్పుడైతే చూసేద్దాము. ఇప్పుడైతే నేనైతే స్టార్టింగ్ మనందరికీ అవసరమైనది రైస్ కాబట్టి బియ్యం బస్తాతో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అసలు ఈ విధంగా కొంచెం మనం బడ్జెట్ అంటూ వేసుకుంటే మన ఆర్థిక పరిస్థితి ఏంటనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎంత తక్కువ జీతం వచ్చే వాళ్ళైనా సరే, కొంచెం ఎక్కువ జీతం వచ్చే వాళ్ళైనా సరే ఒకసారి అయితే బడ్జెట్ వేసుకుని మన ఆర్థిక స్థితులను మనకు మనమే తెలుసుకోవాలండి. ఈ విధంగా ఏ నెలకా నెల బడ్జెట్ వేసుకోవడం వలన మనం ఖర్చు ఎక్కువ ఎక్కడ పెడుతున్నామనేది తెలుస్తుంది. అలాగే మనం ఖర్చు ఎక్కడ తగ్గించుకోవచ్చు అనే విషయం కూడా మనకైతే తెలుస్తుందండి. బియ్యం అండి, బియ్యం వచ్చి 1400, 25 కేజీల బస్తా 1400 ఇప్పుడైతేనే ఇక్కడ ఉన్న రేట్ అయితేనే. తర్వాత వచ్చేసి గ్యాస్ అండి, గ్యాస్కి ఒక 1000 రూపాయలు వేస్తున్నాను. కూరగాయలకు ఒక 500 వేస్తున్నానండి ప్రస్తుతానికి. అంటే అందరికీ ఇలానే ఖర్చులు ఉండాలని ఏమీ లేదు, కొంచెం పెరగచ్చు తగ్గచ్చు. అలాగే కిరాణా సరుకులకండి, కిరాణా సరుకులకు వచ్చి ఒక్కొక్కరికి 3000 అవుతాయి, ఒక్కొక్కరికి 3500 అవుతాయి, ఒక్కొక్కరికి 4000 అవుతాయి అండి. అది ఫ్యామిలీ బట్టి కదా. నేనైతే 3500 వేస్తున్నాను. పెద్ద ఫ్యామిలీ అయితే 4-5 వేలు కూడా అవుతాయి, చిన్న ఫ్యామిలీ అయితే 3000, 3500 అవుతాయి అని చెప్పేసి 3500 అయితే వేస్తున్నానండి. తర్వాత నాన్ వెజ్ నెలకు 4 సార్లకి చికెన్కే వేస్తున్నానండి 800. చిన్న ఫ్యామిలీకి మాత్రమే చెప్తున్నానండి నేను. తర్వాత ఒక నెలకి పాలకండి, పాలకు వచ్చేసి 2000 వేస్తున్నాను. తర్వాత ఫోన్ రీఛార్జీలు ఉంటాయి కదా, దానికి వచ్చి 500 అయితే వేస్తున్నానండి. స్కూల్ ఫీజులు అవి ఉంటాయి కాబట్టి దానికి వచ్చి నెలకి 2000 అయితే వేస్తున్నాను. అంటే ఇలాగే ఉండాలని లేదు, ఇవి ఒక్కొక్క దాంట్లో పెరగచ్చు, ఒక్కొక్క దాంట్లో తగ్గచ్చు. తర్వాత వచ్చి పెట్రోల్ అండి, పెట్రోల్కి ఒక 2000 అయితే వేస్తున్నాను. ఇది కూడా ఇలాగే ఉండాలని ఏమీ లేదండి, తరగచ్చు పెరగచ్చు. తర్వాత వచ్చి కరెంటు బిల్లు, కరెంటు బిల్లు వచ్చి 1000 రూపాయలు అయితే వేస్తున్నానండి. ఇది కూడా ఇలాగే ఉండాలని ఏమీ లేదు, పెరగచ్చు తరగచ్చు. వచ్చేది వేసవకాలం కాబట్టి కరెంటు బిల్లు కొంచెం ఎక్కువగానే వస్తుంది కదా. అసలైంది ఇంటి రెంట్ అండి, ఇదైతే నేను ఉజ్జాయింపుకి ఒక 6000 అయితే వేస్తున్నానండి. ఇది కూడా ఇంతే ఉండాలని అయితే ఏమీ లేదు, ఇది కూడా అద్దెలు ఎక్కువ ఉన్న చోట పెరుగుతుంది, అద్దెలు తక్కువ ఉన్న చోట తగ్గుతుంది కదండి. తర్వాత వచ్చేసి మందులకండి, మెడిసిన్స్కి ఒక 1000 రూపాయలు అయితే వేస్తున్నాను. మెడిసిన్స్కి ప్రతిసారి ఇలాగే ఉండాలని ఉండదు, అంటే పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ఫీవర్ అలాంటివి వస్తాయి కదా, దానికోసమని వేసాను. తర్వాత వచ్చి వాటర్ క్యాన్స్ అండి, మనం వాటర్ క్యాన్స్ వాడుతూ ఉంటాం కదా, దానికి ఒక 150 అయితే వేసాను. తర్వాత ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అండి, కొన్నిసార్లు స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం, ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాం, దానికి ఒక 800 అయితే వేసానండి. అందరి ఇంట్లోనే ఖర్చులు ఇలానే ఉండవండి, వారి వారి ప్రాంతాలు బట్టి తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి కదా. వీటన్నిటినీ కలిపితే 22,650 అయితే అయ్యిందండి నెలకు వచ్చేసి. 25,000 శాలరీ తీసుకునే వాళ్ళకి వారి వారి ఖర్చులు బట్టి అయితే బడ్జెట్ వేసుకోండి. నేనైతే ఉజ్జాయింపుగా వేశానండి. ఈ విధంగా అయితే ముందు అయితే మనం బడ్జెట్ వేసుకుంటే మనం ఖర్చు ఎంత అవుతుందనేది తెలుస్తుందండి. ఖర్చు ఎక్కువైనప్పుడు కొంచెం తగ్గించుకుని పొదుపు అయితే చేసుకోగలుగుతాము. కాబట్టి బడ్జెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళను. శాలరీ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవాలి బడ్జెట్.
అంటే బడ్జెట్ ఇలానే వేసుకోవాలని లేదండి. ఎవరికి తగ్గ ఖర్చులు వారికి ఉన్నప్పుడు వారి ఖర్చులకు తగ్గట్టు బడ్జెట్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకు ఒక అంచనా వస్తుందండి ఎక్కువ ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది. ఇప్పుడు ఇందులోనే చూడండి మెడిసిన్స్కి ₹1000 రాశాను కదా, అవి ఒక్కొక్క నెలలో రావచ్చు, ఒక్కొక్క నెలలో రాకపోవచ్చు కదా. రాలేనప్పుడు మనం తీసి జాగ్రత్త పెట్టుకోవాలండి, వచ్చినప్పుడు వాడుకోవాలి. అలాగే గ్యాస్ కూడా ప్రతి ఒక్కరికి నెలకి ₹1000 అవుతాయి అని ఏమీ లేదు కదా. గ్యాస్ని పొదుపుగా వాడుకుంటే ఒక్కొక్కరికి 2-3 నెలలు కూడా వస్తుంది. ఇప్పుడైతే 25,000లో నుంచి ₹22,650 తీసేస్తే మనకి ఇంకా ఎంత మిగులుతుందంటే ₹2,350 అయితే మిగులుతుందండి. ఇందులో ఈ 350ని కూడా పై ఖర్చులకి అని చెప్పేసి పక్కకు పెట్టేసుకుంటున్నామండి. అలాగా అంటే ఎక్స్ట్రా ఖర్చులు, పై ఖర్చులు ఎక్స్ట్రా ఎందుకైనా ఉంటాయి అని చెప్పేసి. మిగిలిన 2,000 ఉంటాయి కదా, ఇవైతే మనం శాలరీ పడిన వెంటనే స్టార్టింగే ఈ 2,000 ముందే తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా 23,000 కదా. ఆ 23,000లోనే మనం మ్యాక్సిమం సర్దుకోగలిగితే అండి కొంచెం పొదుపు చేసుకోవచ్చు. సర్దుకోవడం కొంచెం కష్టమే, అయినా కూడా పొదుపు చేయాలి అనుకున్నప్పుడు కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అండి. తర్వాత గ్యాస్ మనకి ప్రతి నెల ₹1000 అయితే అవ్వదు కదా, ఎందుకంటే 2 నెలలు వస్తుంది కదండి గ్యాస్. అందుకని చెప్పేసి అందులో ఒక 1000 అయితే ఒక నెల మిగల్చొచ్చండి. ఈ విధంగా ఒకసారి బడ్జెట్ వేసుకొని ఇంకా ఎక్కడైనా మిగల్చగలిగితే కొంచెం మిగిల్చి దానిని పొదుపు చేసుకోవచ్చు. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.